తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ దివంగత నేత కామ్రేడ్ యార్లగడ్డ భాస్కర్రావు 60వ జయంతిని దమ్మపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. ఆయన కుమారుడు సిపిఐ మండల సహాయ కార్యదర్శి యార్లగడ్డ మణికంఠ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి జోహార్ కామ్రేడ్ యార్లగడ్డ భాస్కర్రావు అమర్ రహే అంటూ నినాదాలు చేసి బాణాసంచాలు కాల్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాస్కర్రావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు యార్లగడ్డ భాస్కర్రావు గారి 60వ పుట్టినరోజు జయంతి వేడుకలు మండలం మొత్తం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పొద్దున మొదలుకొని పార్టీ ఆఫీస్ కాడ నుండి అదేవిధంగా స్తూపం కాడ నుండి ఆయన కట్టించిన సిపిఐ దిమ్మలు ఎక్కడ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి ఇవాళ 60వ పుట్టినరోజు గ్రాండ్గా నిర్వహించుకోవడం జరిగింది. ఆయనతో నేను 2010 నుండి ఆయనతో తిరగడం జరిగింది పార్టీలో. అదేవిధంగా ఆయన ఎన్నో కృషి చేసి నిరంతరం పేదలకు మీరు ఇల్లు లేని పేదలు ఎవరున్నారో వాళ్ళందరికీ ఊరు ఏర్పాటు చేసి ఈరోజు అద్దె కట్టుకునే పని లేకుండా వాళ్ళందరి గుండెలలో నిలిచిపోయిన యార్లగడ్డ భాస్కర్రావు గారు. అదేవిధంగా ఆయన చనిపోయిన ఈ 11 నెలలలో మన దమ్మపేట మండలం ఎంత వెనకబడిందనేది కూడా చెప్పడంలో కూడా ముందు స్థాయిలో మేము ఉంటాం. ఎందుకంటే భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఏ రోజు పదవి ఆశించకుండా నిరంతరం పనిచేసిన వ్యక్తి యార్లగడ్డ భాస్కర్రావు గారు ఉంటే ఈ దమ్మపేట మండలం ఎప్పుడో డెవలప్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఈ 11 నెలల్లో ఎంత వెనకబడింది అనేది. కామ్రేడ్స్, ఈరోజు మన ప్రీతమ నాయకుడు కామ్రేడ్ యార్లగడ్డ భాస్కర్రావు గారి 60వ జయంతిని ఇంత ఘనంగా నిర్వహించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆయన పేరు నిలిచిపోయే విధంగా కూడా మనం ప్రతిసారి కూడా ఆయన తలుచుకుంటూ ఆయన ఆశయాలను నిలబెట్టాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. 18-19 సంవత్సరాల కాలం నుంచి భూముల ఉద్యమ కార్మికులు కానీ ఇది మూడు రైతుల భూములు ఇష్టంలో కానీ అన్నిటికీ సహారం సాయం అన్నిటికీ ఆయన అన్నగుండు. ఒక ట్రైబుల్ ఒక లేబరం మేము. అయితే ఏ చిన్న సమస్య వచ్చినా కానీ యార్లగడ్డ భాస్కర్రావు గారే ముందు అడుగుంది. ఏది మా గురం నుంచి ఒక లేబర్కి సంబంధించి ఆయన అట్లాగే కొన్ని అభివృద్ధులు చేసిండు, పనులు చాలా మంచిగా చేసిండు. ఇవాళ ఆయన పుట్టినరోజు కూడా మేము గ్రాండ్గా నడుపుకుంటున్నాం. అభివృద్ధి మల్లారం గ్రామం 2007 కాడ నుంచి మేము సిపిఐ పార్టీలో భాస్కర్రావు గారు ఎంపతిస్తున్నాము. మా పొలాలు ఉద్యమాలకైతే ఏట్లకైతే ఆయన మాకు సపోర్ట్ చేసి బాగా మా మల్లారం గ్రామాన్ని నిలబెట్టింది, భూములు ఆయన నిలబెట్టింది యార్లగడ్డ భాస్కర్రావు గారు. ఆయన అప్పటి నుంచి ఇప్పుడు మేము ఆయన అమ్మటే ఉన్నాం, ఇప్పుడు కూడా ఆయన అమ్మటే ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఆ పార్టీ అమ్మటే మేము మాకు సాయం చేసినందుకు ఆ పార్టీతోనే ఉన్నాం. 2007 నుంచి కూడా భాస్కర్రావు గారితో నాకు పరిచయం ఉంది. ఆ రోజుల్లో పేద ప్రజల కోసం నేను, భాస్కర్రావు గారు, మరి ఇతర సభ్యులందరూ కూడా జైళ్ళు చేసాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. నిరంతర పోరాటం చేసి ప్రజలకు అండగా నిలబడేటువంటి వ్యక్తి భాస్కర్రావు గారు. ఏ చిన్న సమస్య వచ్చినా నేనున్నాను, ముందు మీరు నడవండి, మీ వెనకాల నేను ఉంటాను. ప్రతి సమస్యను కూడా చాలా ఈజీగా తీసుకున్న ఆ సమస్యని మాకు పరిష్కారం చేసేవాడు. అదేవిధంగా మరి ఈరోజు మరి భాస్కర్రావు గారు లేని లోటు మాకు ఎప్పటికీ కనబడుతూనే ఉంది. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు మేమందరం కూడా గ్రాండ్గా జరుపుకున్నాము. రానున్న రోజుల్లో కూడా ఈ పార్టీతోనే నేను ప్రయాణం చేస్తాను. నేను జీవితాంతం కూడా, నేను బతుకున్నంత కాలం కూడా ఈ పార్టీలో కొనసాగుతానని తెలియజేసుకుంటాను.